నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీఎస్పీఎస్ స్వీపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వుతున్న కొద్ది వెలుగు చూస్తున్న అక్రమాలు. మరో 4 అక్రమార్కులను గుర్తించిన సిట్ అధికారులు. ప్రజల దృష్టిని మళ్లించడానికే తనపై అనర్హత వేటు వేశారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జీవితాంతం తనను అనర్హుడిని చేసినా జైలుకు పంపినా ప్రశ్నించడం మాత్రం ఆపనని స్పష్టం. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద నిర్మించిన 3 లేన్ల ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ దే విజయమని స్పష్టం. కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైందన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వుతున్న కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అరెస్టు చేసిన నిందితులను విచారిస్తుండటంతో అక్రమార్కుల డొంక కదులుతుంది. ఇప్పటికే 12 మందిని కటకటాల్లోకి పంపిన సిట్ అధికారులు తాజాగా మరో 4 అక్రమార్కులను గుర్తించినట్టు తెలిసింది. ఏఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వారి నుంచి ఈ 4 ఆ పేపర్ను పొందినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకం విభాగంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ప్రశాంత్ లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి ఈ నెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్టుగా సిట్ గుర్తించినట్టు తెలిసింది. ఈ మేరకు నవాబ్పేటలో ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు అతన్ని విచారించారు. ఈ క్రమంలో ప్రశాంత్ నుంచి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు ప్రశ్నాపత్రాన్ని పొంది ఏఈ పరీక్ష రాసినట్టు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు షాద్ నగర్ కు చెందిన మరో 2 యువకులు కూడా ఏఈ పరీక్ష రాసినట్టు గుర్తించారు. వెంటనే వారిని సైతం అదుపులోకి తీసుకుని మొత్తం 4 సిట్ అధికారులు విచారిస్తున్నారు. నేడో రేపో వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రధాన నిందితులైన రేణుక, డాక్యా నాయక్, ప్రవీణ్, రాజశేఖర్ ను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు మరోవైపు వారి కాల్ డేటా పైన దృష్టి సారించారు. కాల్ డేటా ఆధారంగా ఏఈ పరీక్ష రాసిన సమయంలో రేణుక, డాక్యా నాయక్తో టచ్లో ఉండి పరీక్ష రాసిన వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నవాబ్పేటకు చెందిన ప్రశాంత్ పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విచారణలో డాక్యా నాయక్, ప్రశాంత్ ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు తేలింది. డాక్యా నాయక్ డిఆర్డీఏ వికారాబాద్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తుండగా ప్రశాంత్ నవాబ్పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో ఈసీగా పనిచేస్తున్నట్టు సిట్ అధికారులు తేల్చారు. ఉపాధి హామీ పథకం విభాగం డిఆర్డీఏ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. అయితే ఇద్దరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు కావడం, ఒకే డిపార్ట్మెంట్తో పనిచేస్తుండటంతో డాక్యా నాయక్తో ప్రశాంత్కు మంచి సంబంధాలున్నట్టుగా తేలినట్టు సమాచారం. ప్రవీణ్, రేణుక స్టాండ్ ఉందా? ఇప్పటికే వైద్య పరీక్షలు ఈ కేసులో 9 మంది ఇంకా వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారన్న దాదాపు మెడికల్ అయిపోయింది. వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై పార్లమెంటు వేదికగా దాడి చేస్తున్నందుకే ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తనపై అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటులో ఆ రోజు అదానీపై తన ప్రసంగాన్ని చూసి మోడీ భయపడ్డాడని, అదానీ గురించి అడిగినప్పుడు ఆయన కళ్ళల్లో భయం చూశానన్నారు. తన తదుపరి ప్రసంగంలో ఇంకేమి నిజాలను బయట పెడతానోనని కూడా ఆయన ఆందోళన చెందారని, పార్లమెంట్లో మళ్లీ తాను ప్రసంగించకూడదని భావించారన్నారు.
అందుకే ఆదానిపై తన ప్రసంగాన్ని తొలగించారని తెలిపారు. జీవితాంతం తనను అనర్హుడిని చేసినా జైలుకు పంపినా ప్రశ్నించడం మాత్రం ఆపనని, వెనక్కు తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ దొంగలందరికీ మోడీ అన్న ఇంటి పేర్లు ఎలా వచ్చింది అంటూ 2019 ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత తొలిసారిగా ఆయన విలేకరులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. नहीं, मैंने सोचा है कि मैं अपनी, देखिए मैंने कॉन्स्टिट्यूएंसी में भी बोला कि वायनाड के लोगों के साथ मेरा पारिवारिक रिश्ता है, फैमिली प्यार का रिश्ता है. तो मैंने सोचा कि मैं वायनाड के लोगों के लिए अपनी एक चिट्ठी लिखूं उनके लिए कि मेरे दिल में उनके लिए क्या है. तो वो तो मैं रिजॉल्व कर दूंगा. उनका देखिए, बीजेपी के नेताओं का काम यही है. देखिए, वो सब नरेंद्र मोदी जी से डरते हैं. कारण आप जानते हो. नरेंद्र मोदी जी ने कहा कि देखिए ध्यान हटाना है. वो सब जानते हैं अदानी जी और नरेंद्र मोदी जी का रिश्ता, सारे के सारे जानते हैं क्या रिश्ता है, सब जानते हैं, मगर डरते हैं. तो अगर नरेंद्र मोदी जी ने उनसे कहा कि भैया ध्यान उधर करो, ध्यान उधर करेंगे. मगर सवाल यही है 20,000 करोड़ रुपए किसका है. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ది విజయమని, మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక నాగోల్ మెట్రోను ఎల్బీనగర్కు కలుపుతామని, దానిని హయత్ నగర్ వరకు పొడిగిస్తామని ప్రకటించారు. ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా వనస్థలిపురం నుంచి దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీనగర్ చౌరస్తా వద్ద నిర్మించిన 3 లేన్ల ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 32 కోట్లతో దీనిని నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా 658 కోట్లతో మొత్తం 12 పనులు చేపట్టామని, 9వ ప్రాజెక్టుగా ఈ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బైరామల్గూడలో 3 ఫ్లైఓవర్లను ఈ సెప్టెంబర్ లోపు పూర్తి చేస్తే మొత్తం పనులన్నీ పూర్తవుతాయని, దాని తర్వాత ఎన్నికలకు వెళ్తామని అన్నారు. కొత్తగా చేపట్టిన వంతెనతో ఎల్బీనగర్ చౌరస్తాలో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎల్బీనగర్లో 1000 పడకలతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, దీనిని వచ్చే ఏడాదిన్నరలో అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ ప్రకటించారు. జీవో 118 కింద డబ్బులు కట్టిన దరఖాస్తుదారులకు ఈ నెలాఖరు వరకు పట్టాలు అందిస్తామన్నారు. జీవో 58, 59 కింద నగరంలో ఇప్పటి వరకు 1.25 లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, మరింత మందికి లబ్ధి కలగాలన్న లక్ష్యంతో గడువును పెంచామని తెలిపారు. ఇక ఎన్ఎస్డిపి పథకంలో భాగంగా 985 కోట్లతో వచ్చే వర్షాకాలంలోపు నాలాల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి పేరును, కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్కు మాల్మైసమ్మ అమ్మవారి పేరును పెడుతున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సెప్టెంబర్ మాసం కల్లా పూర్తి చేసి మొత్తం ఎల్బీనగర్లో తీసుకున్న 12 పనులను కూడా అందజేసి మీకు ఎన్నికలకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చే ముందు ఈరోజు పొద్దున్నే కొంతమంది మిత్రులు ఫ్లైఓవర్ని ప్రారంభించుకుంటున్నామంటే ఎల్బీనగర్ చౌరస్తా గతంలో ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నది అనే మాట. ప్రవీణ్ కూర్చోండి. ఎల్బీనగర్ చౌరస్తా గతంలో ఎట్లుండే, ఈరోజు ఎట్లా ఉన్నది అనే దాని మీద చాలామంది ఫోటోలు, వీడియోలు పంపుతా ఉన్నారు. రమణారెడ్డి గారు కూర్చో. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటాలి అంటే 15 నుంచి 20 నిమిషాల దాకా టైం పట్టేది. కానీ ఈరోజు ఈ ఫ్లైఓవర్లన్నీ పూర్తి కావడం వల్ల ఎల్బీనగర్ చౌరస్తా అనేది సర్వాంగ సుందరంగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తయారైందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఈ ఫ్లైఓవర్లు మాత్రమే కాదు, ఇంకా ప్రజా రవాణా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నాగోల్ దాకా వచ్చిన మెట్రో ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దాన్ని ఎల్బీనగర్ కూడా జోడించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అది కూడా తప్పకుండా చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో నేను ఇదివరకే చెప్పాను, భవిష్యత్తులో ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ బీజేపీ మిత్రులకు కూడా తెలుసు, మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అనేది అందరికీ కూడా తెలుసు.
కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైందని, ఇక ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టుకోవద్దని, బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నా ముగింపు సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి, తెలంగాణ ఉద్యమకారులారా ఎన్నాళ్ళీ మౌనం, ఏమైంది ఆనాటి ఉద్యమ స్ఫూర్తి? కేసీఆర్ కేసులు పెడతారని భయపడుతున్నారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమవుతున్నా స్పందించరా? రండి, మీకు మేము అండగా ఉన్నాం. మీకు బాధ వస్తే మా భుజాన వేసుకుంటాం. నిరుద్యోగుల తరఫున రోడ్డెక్కి కొట్లాడదాం. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు చేసిన నిరుద్యోగులకు, విద్యార్థి జేఏసీ నాయకులకు, డిఎస్సి 2008 బాధితులకు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. भारत माता की जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना अमर वीरुలకు, जोहार तेलंगाना उद्यम अमर वीरुలకు, भारत माता की जय श्री राम. नरेंद्र मोदी గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారత్ మాతాకి. మన వేదికపైనటువంటి పెద్దలందరికీ సమయం లేదు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి నిరుద్యోగ యువతకు, ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన అంటే అనేక యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి జేఏసీ విద్యార్థి, జేఏసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డిఎస్సి 2008 బాధితులందరూ కూడా కూడా స్వాగతం, వాళ్ళ ధన్యవాదాలు. ఒక్కసారి ఇక్కడ ఫ్లెక్స్ చూడరు, నాకు ఫ్లెక్స్ మా భానుప్రకాశ్ వాళ్ళ ఫ్లెక్స్ చూడరు, ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టాను. అలాగైతే ఇప్పటికీ దాదాపు 15 రోజులు నాకు జైలుకోయింది. మీకోసం జైలుకోవాలన్నారు. వాళ్ళ కొన్ని టీవీలు లైవ్ పడుతున్నాయి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలం శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య మహాపట్టాభిషేకం జరుగు నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, మొత్తం 26 సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లు చేస్తున్నామని, కళ్యాణానికి పట్టాభిషేకానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్, భక్తులు సెక్టార్లలో కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి పుష్కర పట్టాభిషేకం కావడం వల్ల భక్తులు సుమారు 1,00,000 మంది దాకా వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జాల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు ఆవరణలో నిర్మించిన సబ్ కోర్టును న్యాయమూర్తులు నవీన్ రావు, సంతోష్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. మెట్పల్లికి వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు న్యాయమూర్తులకు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వాన పలికారు. అనంతరం కోర్టు హాలును ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సడలకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందన్నారు. హైకోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల్లో 3 తెలంగాణ ప్రాంతం వారు ఉండడం మనకు గర్వకారణమన్నారు. కోర్టుల్లో న్యాయ విచారణ సందర్భంగా వచ్చే సాక్షులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సాక్షులను పలుమార్లు కోర్టు చుట్టూ తిప్పకుండా వారి సాక్ష్యాన్ని రికార్డు చేయాలని, తద్వారా వారికి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుద్దన్నారు. న్యాయమూర్తులు అధికారులను ఉపయోగించుకొని ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించాలన్నారు. కొన్నిసార్లు కేసుల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఉంటుందన్నారు. No court can function. No justice can be delivered. It is therefore essential we understand both from the bench as well as from the bar that we must respect each other. Unless we respect each other, the wheels of justice will not move. And unless the wheels of justice do not move, people will not get justice. If the people come to the court and they don't get the desired result, slowly and slowly they will lose faith in the justice delivery system, which is neither good for the bar, which is not good for the bench also. In as much as they will seek recourse to extrajudicial methods of resolution of disputes, and that will be the end of rule of law. So if rule of law has to survive, if rule of law is to be strengthened, the bar must be strengthened. The bar is an important stakeholder in the rule of law. With this, I am sure our friends from the bar will utilize the 2 courts, and our judges also, judicial officers also, they will walk that extra mile in ensuring that litigants get not only quality justice but speedy justice as well. Particularly when witnesses come from long distance places, my earnest request to all of you is that please give them preference. Don't allow a witness to go back home without their evidence being recorded. So they must be given first preference. If for any reason you are not there, please ensure that nowadays the in-chief is always in the form of an affidavit. You get it beforehand. All that you need is a cross-examination. That also now most places
through the commission, it is being done, and only after everything, evidence is collected, matter is placed before the court. This place, I am told, has got a lot of historical significance. There is a Buddhist stupa here of the 2nd century BC in Dhulikata. It appears that SRSP project again is a major dam and a tourist attraction here. There are a lot of tourist places in this place besides the holy temple of Lakshmi Narasimha Swami on the banks of the Godavari river. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమని, ఇది నిస్సంకోచంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ తీవ్రంగా ఖండించారు. ఆయన మెట్పల్లి పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని అభివర్ణించారు. కార్పొరేట్ శక్తులకు కీలుబొమ్మగా మారిన పీఎం మోడీ దేశ సంపదను నీరవ్ మోడీ, లలిత్ మోడీలు, అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నారని, దీనిపై తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని డిమాండ్ చేయడం మోడీ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ సత్యాన్ని దేశం ముందు ఆవిష్కరిస్తుంటే అది వారు జీర్ణించుకోలేకపోతున్నారని, కక్షపూరితంగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. రాహుల్ గాంధీపై అనర్థ వేటు వేసినారో నిన్న, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది కేవలం రాహుల్ గాంధీ గారిపై దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యంపై దాడి. 23 నాడు అంటే మొన్న సూరత్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో ఆయనకు 2 సంవత్సరాల శిక్ష వేసింది. శిక్ష వేసిన వెంటనే ఆగ మేఘాల మీద లైట్నింగ్ స్పీడ్ అంటారు కదా, ఆ స్పీడ్తో ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆయనపై అనర్హత వేటు చేసినారో అది దాన్ని తీవ్రంగా ఖండించాలి. ఇది నేనేమంటున్నా, ప్రజాస్వామ్యం పైనే దాడి. ఇప్పుడు మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఏదైతే ప్రశ్నించే గొంతు ఉంటుందో ఆ గొంతుపై ఇది దాడి, దీన్ని ఖండిస్తున్నాం. మాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. తక్షణమే ఇది అపీల్ వేస్తారు న్యాయ నిపుణులు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయ నిపుణులు అందరూ దీనిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు, మేధోమదనం జరుగుతుంది. ఇది మరి అపిలేట్ కోర్టు అంటే సెషన్స్ కోర్టులో కేసు వేయడమా, లేకపోతే హైకోర్టులో కేసు వేసి అపీల్ వేసి ఇమీడియట్గా కన్విక్షన్ ఏదైతుందో, నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, 100% పాళ్ళు కన్విక్షన్ ఏదైతుందో స్టే అవుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. ఇది కేవలం ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ఆయనని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్య ఇది. మేము 3 రోజుల కిందమో 4 రోజుల క్రితం కూడా చూసినాము, ఢిల్లీలో పోలీసు వాళ్ళు వెళ్ళి ఆయన ఏదో విచారణ పేరు మీద ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏదైతే అనర్థ వేటేసి ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు లోక్సభ బయట మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సూటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అదానీపై ఈ దేశంలో ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నారంటే, మోదీని కార్నర్ చేస్తున్నారంటే, బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారంటే, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలపై పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆ వ్యక్తిని ఏదైతుందో గొంతు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళు సక్సెస్ఫుల్ కారు. తప్పకుండా న్యాయస్థానం ఆయన వైపు తీర్పిస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మేము దీన్ని ఖండిస్తున్నాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జనగామ జిల్లాలలోని 36 గ్రామ పంచాయతీలకు అవార్డులను మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ అవార్డులు పొందిన అందరికీ అభినందనలు తెలిపారు. జనగామ జిల్లాలోని 36 గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులను ఇచ్చామని, స్థానిక స్వపరిపాలనలో పంచాయతీల పనితీరు మెరుగుపరచుకోవడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందజేస్తున్నామన్నారు. ఈ జాతీయ పురస్కారాల ఎంపిక కార్యక్రమానికి కేంద్రం ఇంతకుముందు రాజయ్య గారు చెప్పారు, దేశంలో 20 గ్రామ పంచాయతీలకు అవార్డు ఇస్తే 19 మన తెలంగాణకి వచ్చింది. ఏదైతే ఇబ్బంది పడి విడుగుందా దగ్గర వేరే ఇక 100 గ్రామ పంచాయతీల కింద చూసిన వాళ్ళు 100 గ్రామాలు ఇస్తే తెలంగాణకి పోతారు. ఇక 100 తగ్గించి 10 ఇచ్చిన వాళ్ళు 100 తెలంగాణకు వస్తే ఇక్కడ 10 పోతారు. 100 ఇస్తారన్నా వేరే వస్తాయి. అప్పుడు కొన్ని వాళ్ళకు వస్తే గొప్ప ఉండవాలి. 100 ఇస్తే 100 మనకి పోతారు.
అంటే ఎంత బాగా పనిచేశారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి ఆలోచిస్తే 830 కోట్లు ఇచ్చింది కేంద్రం ఎంత ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం అంత ఇచ్చింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలిసి ఉండాలి, వేరే రాష్ట్రాలలో కేంద్రం ఇచ్చిన డబ్బులే గ్రామ పంచాయతీ పోయి, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి పెట్టి కేంద్రం ఎంతో కేంద్రం సమానంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నది. అది మనకు లాభం. దానికి 15 ఆర్థిక సంవత్సరం వచ్చే వరకే 400 కోట్లు తగ్గించింది. మనం తగ్గినాయి, అది మీకు తెలిసి ఉండాలి. దాని సమానంగా మనం ఇస్తున్నాం. సమానంగా ఇవ్వకుండా మొన్న 500 కోట్లు అదనంగా ముఖ్యమంత్రి గారు, మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి వచ్చినాయి 9 ఏళ్ల నుంచి 4,357,000 కోట్లు వచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినాయి 15,000 కోట్లు ఇచ్చింది. 15,000 కోట్లు ఇచ్చింది, 3 అంతలు ఇచ్చింది. ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలు ఇస్తారు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారు. రాహుల్ గాంధీపై వచ్చిన కోర్టు తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించడం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ నాయకులు గత 15 ఏళ్లుగా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, ఒక బీసీ వర్గాన్ని దొంగలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కోర్టు చెప్పినా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నందుకే కోర్టు జైలు శిక్ష వేసిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు విశ్వసించారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యంను కేంద్రం పరిరక్షిస్తుందని, దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని, వైసీపీ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఆ మతంలోకి వెళ్తే కుల వ్యవస్థ నుంచి మీరు బయటకు వచ్చినట్లే. మరి కుల వ్యవస్థ ఆధారంగా మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఎలా చెల్లుబాటు అవుతాయి? ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. నేను దీనిపైన పార్లమెంట్లో అడిగినప్పుడు కూడా స్పష్టంగా అప్పటి లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. ఇది దళిత్ క్రిస్టియన్, ఇది కోర్టులో పెండింగ్లో ఉన్నది. సుప్రీం కోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చి లాస్ట్ నవంబర్లోనే స్పష్టంగా చెప్పింది, ఈ ఇతర మతాల్లో, క్రిస్టియన్ ముస్లిం మతాల్లో ఎస్సీ ఎటువంటి హోదా ఇచ్చే అవకాశం లేదు, రాజ్యాంగ పరంగా ఇది సాధ్యం కాదు. సో కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటు వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి తప్పితే నిజమైన దళితులకి అన్యాయం చేయాలని చెప్పి వారు చేస్తున్నటువంటి చర్యని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించి నిన్న రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనిపైన రానున్న రోజుల్లో కార్యాచరణ కూడా రాష్ట్ర పార్టీ సోమవీర్రాజు గారు ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఎస్పీఎస్ స్వీపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వుతున్న కొద్ది వెలుగు చూస్తున్న అక్రమాలు, మరో 4 అక్రమార్కులను గుర్తించిన సిట్ అధికారులు. ప్రజల దృష్టిని మళ్లించడానికే తనపై అనర్హత వేటు వేశారన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జీవితాంతం తనను అనర్హుడిని చేసినా జైలుకు పంపినా ప్రశ్నించడం మాత్రం ఆపనని స్పష్టం. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద నిర్మించిన 3 లేన్ల ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ దే విజయమని స్పష్టం. కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైందన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.